సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఆగస్టు 17న సాయంత్రం 4:30 ఈ కార్యక్రమం ఉండనుంది. గుండె మూత్రపిండాల వైద్య సేవల కోసం ప్రత్యేక కేంద్రం అయితే ప్రారంభం కానుంది. అవయవ మార్పిడి వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లున్నాయి. అయితే పలువురు మంత్రులు ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. టీమ్స్ ఏర్పాట్లను పరిశీలించారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు మంత్రి. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సనత్ నగర్లో టీమ్స్ని ప్రారంభోత్సవానికి సంబంధించి ఏర్పాట్లయితే చేసింది. ఈ ఆహ్వానానికి సంబంధించి కూడా ఒకంత చర్చ నడుస్తోంది. హైదరాబాద్ సనత్ నగర్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 17న సాయంత్రం 4:30 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అయితే నిర్వహించనున్నారు. గుండె మూత్రపిండాలు అవయవ మార్పిడి వైద్య సేవల కోసం ప్రత్యేక కేంద్రంగా టీమ్స్ను ఏర్పాటు చేశారు. పలువురు మంత్రులు ప్రజాప్రతినిధులు అతిథులుగా పాల్గొననున్నారు. సనత్ నగర్లో టీమ్స్ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పర్యవేక్షణలో సనత్ నగర్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను ఆయన సందర్శించి అధికారులకు పలు కీలక సూచనలు అయితే చేశారు. కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులకు పలు కీలక ఆదేశాలు అయితే ఇచ్చారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ఆయన. అలాగే హైదరాబాద్ సనత్ నగర్లో సోమవారం టీమ్స్ ప్రారంభోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం చూస్తూ ఉన్నాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం టీమ్స్ని ఏర్పాటు చేసింది. సామాన్యులకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలి. సుదూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేటువంటి వారు కావచ్చు, అలాగే నగరం నలువైపులా ఇలాంటి మెడికల్ సైన్సెస్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు సంబంధించి ప్రతిష్టాత్మకంగా నిర్మించాలనేటువంటి ఆలోచన గత ప్రభుత్వాల్లో వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వాలు అది రూపుదిద్దుకున్నటువంటి పరిస్థితి ఉంది. టీమ్స్ ప్రారంభోత్సవం కావచ్చు, వైద్య సేవలు కావచ్చు, దీనికి సంబంధించి అక్కడ ప్రతి అంశం కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తరహాలోనే వైద్య సేవలు అక్కడ అందుబాటులో ఉండాలి. అధికారులకు చేసినటువంటి సూచనలు ఎక్కడెక్కడి నుంచో పేదలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఇది సాధ్యం కాదు, మీ పరిస్థితులు కొంచెం కష్టతరంగా ఉందన్నటువంటి కేసుల్ని కూడా టేకప్ చేయడానికి టీమ్స్ సిద్ధంగా ఉందనేటువంటి మాట. మూత్రపిండాల వ్యాధులు అలాగే గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించి తొలుత అక్కడ ఏర్పాట్లు అయితే జరిగాయి. అవయవ మార్పిడికి సంబంధించి కూడా అక్కడ ఏర్పాట్లు అయితే ఘనంగా చేశారని కూడా చెప్తున్నారు. ఒక అధునాతన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరహాలో అక్కడ ఏర్పాట్లు కానీ ఆ కన్స్ట్రక్షన్ చేసినటువంటి విధానం కావచ్చు. గతంలో ఉస్మానియా ఆసుపత్రిలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు నన్ను కలిచివేశాయి, నన్ను బాధించాయి. సుదూర ప్రాంతాల నుంచి ఉస్మానియా ఆసుపత్రికి, గాంధీ భవన్కు మాత్రమే అక్కడ పేషెంట్ల కోసం సరిపోయినటువంటి పరిస్థితులు అప్పట్లో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం. నగరం నడిబొడ్డున మనకొక అధునాతనమైనటువంటి ఆసుపత్రి కావాలి. నగరం నలుమూలల 4 వైపులా 4 ఇలాంటి ఆసుపత్రులు నిర్మించాలనేటువంటి ఒక బృహత్ ఆలోచన రావడం, ఇమీడియట్గా వాటికి లోన్ శాంక్షన్స్ కావడం, అలాగే పర్టికులర్గా ప్రభుత్వం తరపు నుంచి ఈ అంశానికి సంబంధించి కోఆపరేషన్ విపరీతంగా రావడం, దాదాపుగా సగానికి పైగా పూర్తవడం. ఈ 2.5 సంవత్సరాల మిగతా సగాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక పూర్తి చేసినటువంటి విధానం. అక్కడ వైద్య సేవలు అందాలి. ఉస్మానియా ఆసుపత్రిలో అక్కడ గోడలకు ఉన్నటువంటి పగుళ్ళు కావచ్చు, అక్కడ విపరీతమైనటువంటి భయాందోళనల మధ్య పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. లోపల కూడా ఎప్పుడో నిజాం నవాబులు కట్టుకున్నటువంటి ఆ కట్టడాల ఆధారంగా దాన్ని కొంచెం మాడిఫై చేసి కట్టినటువంటి ఆసుపత్రి అది. సో ఆసుపత్రిగా కాకుండా దానికి సంబంధించి మరొక విధంగా కూడా అక్కడ కనిపించేది. పగుళ్ళు ఊడిపోయి పేషెంట్ల మీద పడ్డటువంటి సంఘటనలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి గతంలో రావడం, ఆయన ఇమీడియట్గా నిర్ణయం తీసుకోవడం, అధునాతనమైనటువంటి మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సదుపాయాలు ఉన్నటువంటి ఆసుపత్రి నగరం నడిబొడ్డున ఉండాలి. ఇది కీలకంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి కార్యరూపం దాల్చిందనే చెప్పాలి టీమ్స్. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని సేవలు కూడా ఇక్కడ అందుబాటులోకి రావాలి. అయితే ఈ టీమ్స్ హాస్పిటల్ మొత్తం బడ్జెట్ 1070 కోట్ల రూపాయల నుండి 1126 కోట్ల రూపాయలకు వెళ్ళింది. అంటే తదనంతర పరిణామాలు పెరిగినటువంటి ముడి సరుకు అంశాలు కావచ్చు, సిమెంట్ రేట్లు, అలాగే కూలీ ఛార్జెస్ కూడా పెరిగిపోవడం వల్ల ఆ స్థాయికి చేరుకుందనేటువంటి మాట. 22.6 ఎకరాల విస్తీర్ణం భూమిలో 11.68 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం టీమ్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం యూట్యూబ్ స్క్రీన్ మీద అది మొత్తం ఉంది. అయితే ఈ మొత్తం పడకలు అక్కడ టీమ్స్ హాస్పిటల్లో 1082 బెడ్లు ఉంటాయి.
తొలి దశలో 582 బెడ్లు అందుబాటులోకి వస్తాయి. అక్టోబర్ నాటికి పూర్తి స్థాయిలో బెడ్లు అనేవి అందుబాటులోకి వస్తాయి. ఎక్కడెక్కడ బెడ్స్ అవసరం, మనం ఎక్కడెక్కడ ఎక్కువ మందిని అకామిడేట్ చేయగలిగాం అనేటువంటి అంశానికి సంబంధించి డాక్టర్ల పక్కా ప్రణాళికతో ఈ నిర్మాణానికి సంబంధించి సూచనలు చేయడం, గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, పేషెంట్లు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇమీడియట్గా ఓపీ సర్వీసులు కానీ ప్రతి ఒక్కదానికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఆ రోజే ట్రీట్మెంట్ అందుకొని ఇంటికి వెళ్ళిపోయే విధంగా, పర్టికులర్గా ఈ ఆసుపత్రికి ఉన్నటువంటి మరో స్పెషాలిటీ 300 ఐసీయూ ప్రత్యేక పడకలు, పర్టికులర్గా బెడ్లతో సహా 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా 30 బెడ్ల డయాలసిస్ కేంద్రం. గతంలో డయాలసిస్ విషయంలో మా దృష్టికి చాలా కంప్లైంట్లు వచ్చాయి కాబట్టి ప్రతిరోజు 30 మందికి పైగా డయాలసిస్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఈ హాస్పిటల్కి ఉంది అనేటువంటి మాట. 3 బ్లాకులు 3 రకాలుగా అక్కడ ఉన్నాయి. ఎమర్జెన్సీ, అలాగే ఓపీ కావచ్చు, దీనికి సంబంధించి ఇన్పేషెంట్ వార్డ్, అక్కడ 3 కూడా డిఫరెంట్గా 3 బ్లాకుల రూపంలో కట్టారు. మిడిల్లో ఉన్నటువంటి అంశం, అలాగే లెఫ్ట్ సైడ్లో ఎమర్జెన్సీ, రైట్ సైడ్లో వారు ఇన్పేషెంట్ వార్డు కిందగా కూడా ట్రీట్ చేస్తూ ఉన్నారు. అలాగే మోడల్ నిమ్స్, అంటే నిమ్స్ తరహాలోనే గతంలో నిమ్స్ కొంచెం అధునాతనంగా, ఉస్మానియా ఆసుపత్రి కన్నా నిమ్స్ కొంచెం మోడర్న్గా ఉండేది, దానికన్నా అద్భుతంగా ఉండే విధంగా ఇక్కడ కీలకమైనటువంటి నిర్మాణాలు చేపట్టడం, స్వయం ప్రతిపత్తి హోదాతో అక్కడ నిర్వహణ జరుగుతుంది. ఇతర ఆసుపత్రుల్లో అక్కడ పేషెంట్స్ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఉస్మానియా ఆసుపత్రి, నిమ్స్ ఆసుపత్రి మనం ఇమీడియట్గా వెళ్ళగానే అక్కడ జాయినింగ్కి సంబంధించి ఉదయం వెళ్తే సాయంత్రం ఇప్పుడు జాయినింగ్, అది కూడా 2-3 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఆ స్థాయిలో పేషెంట్స్ రావడంతో ఇబ్బంది పడడం, ఆ ఇబ్బందులు టిమ్స్లో అసలు ఉండవు. సనత్ నగర్ టిమ్స్ ప్రధానంగా 4 కీలక విభాగాలకు కేంద్రంగా అయితే సేవలు అందించనుంది. కార్డియాక్, అత్యంత క్లిష్టమైనటువంటి గుండె సంబంధిత ఆపరేషన్లు, కథ్ ల్యాబ్ సౌకర్యాలు కూడా అక్కడ ఉంటాయని కూడా చెప్తున్నారు. నెఫ్రాలజీ, యూరాలజీ, మూత్రపిండాల రోగాలకు సంబంధించి 24 గంటల పాటు డయాలసిస్ సేవలు అందుబాటులో ఉంటాయి. అలాగే స్టేట్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్, రాష్ట్రంలోనే తొలి స్టాండ్ అలోన్ అవయవ మార్పిడి కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు టిమ్స్కు దక్కింది. ఇది మేము ఘనంగా చెప్తూ ఉన్నాం. అలాగే ట్రామా, ఎమర్జెన్సీకి సంబంధించి కూడా రోడ్డు ప్రమాద బాధితులు అత్యవసర వైద్యం కోసం ప్రత్యేక ట్రామా కేర్ నిర్మాణం కూడా అక్కడ జరిగింది. వీటితో పాటు క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడేటువంటి లినాక్ రేడియేషన్ థెరపీ, అలాగే రేడియాలజీ, పాథాలజీ వంటి మరిన్ని 37 అనుబంధ విభాగాలు ఇక్కడ కొలువు తీరనున్నాయి. ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించి మంత్రి దామోదర రాజ నరసింహ కీలక ఆదేశాలు ఇవ్వడం, అలాగే ఇటీవల టిమ్స్లోని ఏబీసీ బ్లాకులను స్వయంగా ఆయన పర్యవేక్షించి మౌలిక వసతులపై ఆయన సమీక్ష జరపడం. ఇక మే 1 నుంచి ఓపీ సేవల ట్రయల్ రన్ అయితే ప్రారంభమైంది. ప్రతిరోజు సగటున 250 మందికి పైగా రోగులు సేవలైతే అక్కడ పొందుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అలాగే ఆపరేషన్ థియేటర్లు, బ్లడ్ బ్యాంక్, డిజిటల్ ల్యాబ్ల సంసిద్ధతను కూడా ఆయన పరిశీలించి ఆగస్టు 17న ప్రారంభోత్సవాన్ని దిగ్విజయం చేయాలని కూడా అధికారులను ఆయన ఆదేశించారు. తెలంగాణకి వైద్య రంగంలో ఒక మకుటం లాగా టిమ్స్ నిలవబోతోంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత పర్టికులర్గా తెలంగాణ పేరుతోటి తెలంగాణ ఏర్పాటు చేసుకున్నటువంటి అత్యాధునిక చికిత్సాలయం, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, ఒక కామన్ మ్యాన్ అనారోగ్యంతో లోపలికి వెళ్తే ఆరోగ్యకరంగా బయటికి వచ్చేంత వరకు కూడా ₹1 ఛార్జ్ కూడా అక్కడ తీసుకోకుండా ఉండాలనేదే మా ఉద్దేశం. అనారోగ్యంతో వచ్చిన వారు ఆరోగ్యకరంగా రూపాయి ఖర్చు లేకుండా బయటికి వెళ్ళాలనేటువంటి మాట చెప్తున్నారు. కానీ ఇప్పుడిప్పుడే దీనికి సంబంధించి కొన్ని విధానాలు రూపొందుతున్నాయనేటువంటి మాట. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఒకవేళ పేషెంట్ల దగ్గర నుంచి ఏమైనా డబ్బులు తీసుకునేటువంటి అంశం ఏదైనా ఉంటుందా, ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పటికీ అక్కడ దొరకనటువంటి కొన్ని అంశాలు కావచ్చు, లేకపోతే ఈ ట్రీట్మెంట్కి సంబంధించి ఇక్కడ డబ్బులు తీసుకుంటారని కానీ, లేకపోతే ఇతరత్ర అంశాలు, మెడికల్ ఎమర్జెన్సీ విషయంలో కూడా పర్టికులర్గా కొన్ని కీలక చర్యలు అయితే అక్కడ ఉండబోతున్నాయనేటువంటి మాట. స్ట్రిక్ట్గా ఉంటుంది, లంచాలకి అక్కడ అవినీతికి తావు లేకుండా మేము అత్యాధునిక వైద్యాలయం ఒక సామాన్యుడి కోసం మేము నిర్మిస్తున్నాం అనేటువంటి రీతిలో కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి రావడం ద్వారా హైదరాబాద్ మరియు చుట్టుపక్కల జిల్లాల నిరుపేద ప్రజలకు అత్యాధునిక కార్పొరేట్ తరహా ఉచిత వైద్య సేవలు లభించేటువంటి అవకాశం. మనం గాంధీ మెడికల్ ఆసుపత్రి మనం చూసాం, అలాగే ఉస్మానియా ఆసుపత్రి మనం చూస్తున్నాం. ఆ పురాతన కట్టడంలోకి ఎంటర్ అవుతూ ఉంటేనే దీనికి సంబంధించి అక్కడ రోగుల్ని ట్రీట్ చేసేటువంటి విధానం కావచ్చు, రోగులకి అకామిడేట్ చేసినటువంటి బెడ్స్ విషయంలో కూడా రకరకాల విమర్శలు వ్యక్తమవడం, ఎంటర్ అవ్వగానే అనారోగ్యం కన్నా అక్కడ ఉన్నటువంటి అనారోగ్యకరమైనటువంటి వాతావరణం వల్లనే ఇంకా ఇబ్బంది పడుతున్న రోగులు అనేది ప్రధానంగా గతంలోనూ ప్రస్తుతానికి వారి దృష్టికి రావడంతో ఎక్కడా కూడా నీట్నెస్ లోపించకుండా నీట్గా టిమ్స్ ఆసుపత్రి నిర్వహణకు సంబంధించి కూడా కాంట్రాక్ట్
ఇచ్చారని కూడా చెప్తున్నారు. ఆసుపత్రిలోకి ఎంటర్ అయితే ఒక దేవాలయంలోకి ఎంటర్ అవుతున్నామనేటువంటి ఒక ఫీలింగ్ తోటి మనం ఆరోగ్యకరంగా బయటకు వస్తామనేటువంటి ఒక భరోసా ఎంటర్ అయినటువంటి రోగులకు ఇవ్వాలనేదే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంగా కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపుగా 1100 కోట్ల రూపాయల పైచిలుకుతో నిర్మించినటువంటి అత్యాధునిక వైద్య సేవలు కలిగినటువంటి టిమ్స్ ఆసుపత్రిని రేపు ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఓపెన్ చేయబోతున్నారు.